వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు అడిగేదే మీరు ఈ వీడియోస్ వల్ల ఏం నేర్చుకుంటున్నారు, ఏం మారారు. అండ్ ఈరోజు వచ్చి ఏం అడుగుతున్నానంటే మీరు ఎన్నింటికి లేస్తున్నారు, లేచి మార్నింగ్ రొటీన్లో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసేవి ఏమి స్టార్ట్ చేశారు మార్నింగ్ టైంలో అనేది కింద కమెంట్ చేయండి. హాయ్, ఎలా అయింది వాళ్ళ డే మొత్తం? ఉరుకులు పరుగులు అటు ఇటు. నా డే అయితే పరిగెడుతూనే ఉంది. సరే, ఏమేం చేశారు మరి ఈరోజు? ఏదైనా పనికొచ్చే పని ఏదన్నా, అంటే మనకి ఫ్యూచర్లో పనికొచ్చే పని ఏదైనా స్టార్ట్ చేశారా? నాకైతే తెలుసా, కరెక్ట్గా 9 అయితే అప్పుడు బయటికి వెళ్ళాలనిపిస్తుంది నాకు. జాను బయటికి వెళ్ళాలని ఉంది అనగానే ఇంకా వదా అంటుంది. శిశి మ్యాక్సిమం అది బయటికి రాదు నైట్ అయితే. జాను నేను ఇంకా అలా వెళ్ళేసి బయట బండి పైన ఏదో ఒక దోశ ఏదో ఒకటి తినేసి ఇంకొక రౌండ్ వేసేసుకొని, ఇందాక కూడా జాను ఇంకొక రౌండ్ వేసేద్దామంటే 10 అయింది, ఇంకో 10. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను చిన్నప్పుడు ర్యాంకులని అది ఇదని పరిగెత్తి నాది చైల్డ్హుడ్ ఏదైతే మిస్ అయిందో అది మొత్తం ఇప్పుడు జాను శిశిని ఇచ్చేసి దేవుడు మళ్ళీ గో ఎంజాయ్ అన్నట్లు ఉంటుంది. అంటే చిన్నప్పుడు బాగా గారాబం అనమాట. ఇంట్లో పెద్ద పాప నేను, కానీ గారాబం ఎక్కువ. నాన్న కూతురు, అట్ ది సేమ్ టైం అమ్మ కూడా బాగా సుకుమారంగా పెంచేది. సో మనకి ఏమి కష్టం తెలియలేదు. ఈవెన్ చిన్నగా ఉన్న పూరి, అదే మా చెల్లి పూర్ణ, దివ్య అయినా కూడా గారాబంగానే చూసుకునేది. కాబట్టి ఏమో తిన్నామా, చదువుకున్నామా. చదువు అంటే బాగా ఇష్టం. ఇంటర్ వరకు కూడా ఫస్ట్ అన్నింటిలో ఉండేది. మంచిగా చదువుకున్నామా, నిద్రపోయినామా, ఇంతే తెలుసు. లైఫ్ని ఎంజాయ్ చేయడం అంటే చిన్నప్పుడు ఏం పెద్దగా నాకు తెలిసేది కాదు, తెలియదు కూడా. నాకు చదువుకోవడం అంటే ఇష్టం, చదువుకునేదాన్ని అంతే. సో అంటే ఇంటర్ వరకు. మళ్ళీ మెడిసిన్ నుంచి మళ్ళీ అది వేరే విషయం. చదవడం కంటే మనకి థియరీ మీద కంటే కూడా ఎక్కువ ప్రాక్టికల్ మీద పోయింది. కానీ ఇంటర్ వరకు అయితే చైల్డ్హుడ్ పెద్ద మెమరీస్ ఏమీ నాకు అంత, అంటే అల్లరి పనులు ఇట్లాంటివి అల్లరి ఉండదు. నేను ఎప్పుడు అల్లరి చేయలేదు. బట్ ఇప్పుడు వీళ్ళిద్దరిని నాకు ఇచ్చినట్లుంటుంది. నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయపోయింది కదా నీకు ఇప్పుడు అన్నట్లు. ఇంకొకటి మీకు ఒకటి చెప్పాలనుకున్నా. ప్రతి ఒక్కరూ అనుకుంటారు మార్నింగ్ లేవగానే నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి, ఏదేదో అనుకుంటాం. ఆ రోజు మొత్తం బిజీ బిజీ బిజీ, పిల్లలతోటి వంట, బయట వర్క్, అది ఇది అవతలలు పెట్టే ప్రెషర్లు, వీటన్నిటితోటి మనకి వాటిని బ్యాలెన్స్ చేయడానికి టైం సరిపోదు. చాలా వరకు చెప్పేది అయితే టైం సరిపోదు, నాకు టైం సరిపోదు. మీకు ఒక మ్యాజిక్ చెప్పనా, నా సీక్రెట్ చెప్పనా? మార్నింగ్ ఎవరైతే 2 పనులు చేస్తారో వాళ్ళ డే సూపర్ పర్ఫెక్ట్గా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పర్ఫెక్ట్గా లేకపోయినా మనం పర్ఫెక్ట్ చేసేస్తాం మన ఎనర్జీ లెవెల్ తోటి. ఎలా అంటే, మార్నింగ్ నిద్ర లేవగానే ఒక్క ½ అన్ అవర్ అయినా మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి. ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేయండి. ఏ ఏజ్తో సంబంధం లేదు. చిన్న చిన్న వార్మప్ లాంటివైనా సరే చేసుకోండి. అండ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం వీలైనంత వరకు స్మూతీస్ లాంటివి ట్రై చేయండి. మంచి ఫైబర్ ఉండేటట్లు, యాంటీ ఆక్సిడెంట్, వెజిటేబుల్స్ ఇట్లాంటివన్నీ ఉండేటట్లు ఏదో ఒక స్మూతీతో మాత్రం ట్రై చేయండి. ఇది ఏం చేస్తుంది అంటే, మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి, డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి, డే మొత్తం యాక్టివ్గా ఉండడానికి, ఫుడ్ క్రేవింగ్స్ లాంటివి తగ్గించడానికి, మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి, సో వెయిట్ని బ్యాలెన్స్ చేయడానికి, వీటికన్నిటికీ హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఎప్పుడైతే ఫస్ట్లో ఇబ్బందే ఉంటుంది, ఒక 2 వీక్స్ వరకు ఇబ్బంది ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీరు మార్నింగ్ లేచి ఏదో ఒకటి అటు ఇటు తిరుగో, ఎక్సర్సైజ్ చేసో, చెట్లు గట్ల నీళ్ళు పోసో ఏదో ఒకటి చేసుకొని ఆ తర్వాత చక్కగా స్మూతీ తాగేసి అలవాటు చేసుకుంటారో, దీన్ని ఒక అలవాటులాగా చేసుకుంటారో, నన్ను నమ్మండి, మీరు చాలా ఎనర్జెటిక్గా మారిపోతారు తెలుసా. ఒకదాని తర్వాత అవే మళ్ళీ అన్నీ జరిగిపోతుంటాయి. ఏంది ఒక్కదాంతో అన్నీ మ్యాజిక్ జరిగిపోతాయంటే ఒక్కదాంతో కాదు. మీరు నెగిటివిటీకి మనం ఎంత అట్రాక్ట్ అవుతామో, పాజిటివిటీ అనేది అసలు మామూలుగా ఉండదు. వన్స్ ఒకటి కనుక మనం చేస్తే మిగిలిందంతా ఒక్కొక్కటి ఆటోమేటిక్గా దాని లైన్లో పడిపోతాయి. అందుకనిసే ఫస్ట్ ఈ 2తోటి స్టార్ట్ చేయండి. డే మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా లేవగానే ఎక్సర్సైజ్ చేసేసేయాలి. జాను హాయ్, ఇంకొద్దిసేపు తిరిగొద్దామే అన్నా. 10 అయ్యింది చూసావా అంటుంది. అసలు నేను దీనికి అమ్మనో ఇది నాకు అమ్మో అర్థం కాదు. ఆయన ఏమంటుంది తెలుసా, ఈరోజు దోశ తింటా అన్నామా, అమ్మ మిల్క్ మేడ్ ఎలా చేయాలో తెలుసా అనింది. నాకు ఒక్కసారిగా భయం వేసింది. ఎందుకు అక్క నీకు ఇప్పుడు కావాలంటే కొనిస్తానంటే, ఏమన్నావే
మిల్క్ ఎట్లా చేయాలి? టేక్ సమ్ మిల్క్, బాయిల్ అంటిల్ థిక్ కన్సిస్టెన్సీ అంట. ఆఫ్టర్ యాడ్ సమ్ షుగర్ అంట. ఆ తర్వాత మళ్ళీ వాటర్ తోటి చేయగడుకుంటుంటే వాటర్ని వేస్ట్ చేయొద్దు అంట. అటు ఇటు చూసుకుంటే నేను ఆకులతో ఏమైనా తెలుసుకోవాలా అనుకున్నా. బాగా ఎక్కువైపోతుంది ఈ జానుకైతే. అసలు అనుకుంటారు అమ్మలు ఎవరైనా కూడా పిల్లల్ని అది చేయొద్దు ఇది చేయొద్దు, నాకు ఇది దగలాడుతుంది, అది చేయొద్దమ్మా ఇది చేయొద్దమ్మా అట్లమ్మా ఇట్లమ్మా. ఏమే ఎత్తవా ఫేస్ పెట్టకు, గమ్మనే ఉండు, ఎవరైనా చూస్తే నిజం అనుకుంటారు. నీకు ఒకటి తెలుసా, ఎప్పుడైనా కూడా ఫ్రెండ్షిప్ అంటే చిన్నపిల్లలతో చేయాలి, మనకంటే చిన్నోళ్ళతోటి చేయాలి. వ్యాపారం వచ్చేసి మనకంటే పెద్దవాళ్ళతోటి చేయాలంట. అప్పుడు మన ఏజ్ తగ్గిపోతుందంట తెలుసా. అంటే మన ఆలోచనలు ఫ్రెష్గా ఉంటాయి. ఈ ఆంటీల ముచ్చట్లు అబ్బా మళ్ళీ ఎవరైనా మళ్ళీ హర్ట్ అయితే సారీ నేను ఏ ఏజ్ వాళ్ళైనా ఇట్లా ముచ్చట్లు అంటే వాళ్ళ ఇంట్లో ఎట్లా అయిందంట వీళ్ళ ఇంట్లో ఎట్లా అయిందంట తెలుసా. నేను బయటికి పోయేదాని గురించి కదా మామూలుగా చెప్తున్నా. ఆంటీస్ తోటి నేను ముచ్చట్లు పెట్టనమ్మా. ఎవరైనా పక్కన వాళ్ళ గురించి చెప్తున్నారంటే ఫస్ట్ వాళ్ళని కట్ చేసి పడేస్తాను. నాతో ఉన్నంత వరకు అక్కడ వరకే ఎంజాయ్ఫుల్గా ఉండాలి. మాట్లాడుకున్నప్పుడు నీ గురించి నా గురించి ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళ గురించి మాట్లాడినారంటే వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తా. ఎందుకంటే వాళ్ళు నా గురించి ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలుసు, అంతే కదా చాను. సో అది. అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మేమైతే ఈ పార్టీ అడ్వాన్స్డ్లే సరేలే ఏదో ఒకటి. మేమైతే తెలుసా అసలు జెండాలు నార్మల్ జెండాలు, దానికి మళ్ళీ పెద్ద పెద్ద ఎన్ని వస్తాయో తెలుసా, డిఫరెంట్ జెండాలు. దాన్ని మళ్ళీ మేము ఒక స్టేటస్ సింబల్ లాగా చూసుకుంటాం అనమాట. కాస్ట్లీ పెట్టుకొని చేస్తాం. అట్లా ఉండేది. నేను మొత్తం మేమైతే ఖడ్గం సినిమా ఇంటికి పోగానే ఫస్ట్ ఖడ్గం సినిమా చూడాలి తెలుసా. అది మస్ట్ అండ్ షుడ్. అట్లా ఉండేది. ఇంకా కాళహస్తి అయితే మాకు ఇక్కడ కాళహస్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి. సో మాకు శివుడిది ఉంటుంది కదా, శివాలయం ఉంటుంది కదా, కన్నప్ప కొండపైన ఒక పెద్ద ఫ్లాగ్ వేస్తారు. ఇంకా అక్కడికి ఎక్కి వెళ్ళాలన్నమాట. అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోగానే మా హెడ్ మాస్టర్ ఎవరో ఒకరు చేస్తారు. నేను చెప్పి బాయ్స్ హై స్కూల్లో చదువుకున్నా. అక్కడ అమ్మాయిలే ఎక్కువ ఉంటారు, బాయ్స్ హై స్కూల్ అబ్బాయిలు ఉంటారు. అంతే, అది పేరుకే అబ్బాయిలు, మొత్తం అమ్మాయిలే. సో అయిపోగానే ఇంక వెళ్ళిపోతాం. కొంతమంది లో బాయ్కి వెళ్ళిపోతాం. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు తెలుసా చాలా. గర్ల్స్ స్కూల్లో ఎక్కువ బాయ్స్ ఉండేదా? ఉండరు. మా బతుకి మేమే ఉంటాం, వాళ్ళు గమ్మునే ఉండాలి అంతే. సరే, ఎనీవే ఏంటో ఈ మధ్య మాట్లాడడం బ్రాడ్కాస్ట్ ఛానల్లో మాట్లాడకపోతే మెసేజెస్ వస్తున్నాయి అనమాట. మేడం మీరు ఎక్కడో చోటు మాట్లాడండి సిరి గారు ప్లీజ్, బ్రాడ్కాస్ట్లోనైనా మాట్లాడండి, యూట్యూబ్లో అయినా మాట్లాడండి, చాలా కష్టంగా ఉంది మీరు మాట్లాడకపోతే. సరే, ఎవరైనా అలా మిస్ అయి ఉంటే ఓకేనా. నేను కూడా చాలా ఈరోజు టైర్డ్ అయిపోయినాను. అయినా కూడా మీకోసమే అయినా కూడా మాట్లాడుతున్నా. సరే, ఈరోజు డే ఎట్లయినా కూడా అర్థమైంది కదా. మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు అసలు ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్ అంటే ఏదేదో కాదబ్బా. ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేయడమే. ఆ ఎంజాయ్ చేయడానికి ఎనర్జీ లెవెల్ మెయింటైన్ అవ్వడానికి నేను చెప్పాను కదా, ఒక బండి మార్నింగ్ ఒక ఆఫీస్కి వెళ్ళడానికి తీస్తున్నావు అంటే ఎట్లా నీట్గా ఉందా లేదా, పెట్రోల్ ఉందా లేదా, కండిషన్లో ఉందా లేదా ఎట్లా చెక్ చేసుకుంటావు. మార్నింగ్ నీ డే స్టార్ట్ అయ్యే ముందు కూడా మంచిగా బాడీ యాక్టివ్గా ఉందా లేదా, న్యూట్రిషనల్ ఫుడ్ ఇస్తున్నావా లేదా, కొంచెం థాట్స్ నిన్ను చెడగొట్టేటోళ్ళు అంటే నీ థాట్స్ చెడగొట్టేటోళ్ళు కాకుండా ఈరోజు కొంచెం నువ్వు జాయ్ఫుల్గా ఉండే వాళ్ళతోటి గడిపావా లేదా, ఫైన్, అంతే. ఇంకేం మించి ఏం లేదు లైఫ్. ఓకేనా. రేపటి నుంచి కొంచెం ఎర్లీ లేసి ఎక్సర్సైజ్ చేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయకండి. గుడ్ నైట్. అండ్ మార్నింగ్ ఎంతమంది లేస్తున్నారు, ఎన్నింటికి లేస్తున్నారు కింద కమెంట్ చేయండి.